రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డే రోజు గోల్డ్గా అయితే తీసుకున్నా, గోల్డ్ బ్రేస్లెట్ సర్ప్రైజ్గా. దానికోసం కొంతమంది డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అసలు గోల్డ్ ఎంత పడింది, మీకు అసలు ఆ బ్రేస్లెట్ సైజ్ ఎట్లా తెలిసింది ఏంటి అన్నది, దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ క్లారిటీగా మీకోసం అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఒక్కసారి క్లారిటీగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దీని గోల్డ్ ఎంత పడింది, వ్యాట్ ఎంత పడింది, ప్రైస్ ఎంత పడింది, జిఎస్టీ ఎంత పడింది ఏంటి అన్నది క్లారిటీగా ఒకసారి అయితే చెప్పేస్తాను, చూసేయండి. గోల్డ్ అయితే 10.5 గ్రామ్స్ పడింది టోటల్ వెయిట్ అనమాట. అది దానికి టోటల్ ప్రైస్ వచ్చేసి 1,10,000 పడింది. మనకి గోల్డ్ కాస్ట్ వచ్చేసి 95,000 పడింది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి వ్యాట్ అనమాట. వ్యాట్ ఛార్జెస్ ఏమో 12,000 పడ్డాయి, జిఎస్టీ ఏమో 3,000 పడింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి మళ్ళీ క్లారిటీగా వీడియో చూసేయండి. గోల్డ్ వచ్చేసి 10.5 గ్రామ్స్, ప్రైస్ వచ్చేసి 1,10,000. అందులో గోల్డ్ కాస్ట్ వచ్చేసి 95,000. ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి వ్యాట్ ఏమో 12,000 పడింది, జిఎస్టీ ఏమో 3,000 పడింది. మీరు ఒక్కసారి డబ్బులు పెట్టి కొనలేము అనుకుంటే మలబార్లో స్కీమ్స్ అయితే స్టార్ట్ చేయండి. స్కీమ్ వల్లే బెనిఫిటే కానీ దానివల్ల మనకి నష్టం అయితే లేదు. ఒక్కసారి డబ్బులు ఉండాలి అని అంటే అందరి దగ్గర ఉండకపోవచ్చు కదా. అందుకే ఇట్లా స్కీమ్ కట్టడం వల్ల ఏంటంటే మనకు కూడా ఒక బాధ్యతగా ఉండి టైంకి అనేది డబ్బులు లేకపోయినా ఎట్లా అరేంజ్ చేసుకొని అయినా కడతాము, లేకపోతే ఖర్చులైనా తగ్గించుకుంటాం. కాబట్టి ఇట్లా స్కీమ్ కట్టడం అనేది నాకైతే బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. ఇంకా తొందరలోనే నేను స్కీమ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడానికి వెళ్తాను. అప్పుడు మళ్ళీ స్కీమ్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేసుకుంటాను. 12 తర్వాత మా హస్బెండ్ తర్వాత కేక్ కట్ చేయించిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేస్లెట్ తనకి సర్ప్రైజ్గా చూపించిన తర్వాత ఫస్ట్ మా అత్తయ్య బ్రేస్లెట్ పెట్టారు. మా అత్తయ్యనే పెట్టమన్నాను. అప్పుడు కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళ అమ్మగారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఏ హస్బెండ్ అయినా హ్యాపీగానే ఫీల్ అవుతారు. తర్వాతే మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ముందు ప్రిఫరెన్స్ అనేది అయితే అమ్మకే ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. మన అమ్మ మనకెంత, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళకి అంతే కదా మరి. అందుకని ఆ రోజు నైట్ అత్తయ్య చేత పెట్టించి మార్నింగ్ బర్త్డే రోజు మాత్రం నేను పెట్టానమాట. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా గోల్డ్ బ్రేస్లెట్ సైజ్ తనకి ఎలా తెలిసింది అని అంటే, సైజ్ అనేది బ్రేస్లెట్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి, దగ్గరగానే పెద్ద వేరియేషన్ అనేది ఉండదు. అప్పటికే ఇంకా నేను సైజ్ కోసం తన వాచ్ తీసుకెళ్ళి ఆ వాచ్ ప్రకారం తీసుకొచ్చానమాట. తన హ్యాండ్ ఎట్లా ఉంటుంది, ఎంత ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం తీసుకొచ్చాను. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.